బాస్ అనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చందు టెక్ ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి పుష్ప 2 మూవీ రిలీజ్ ఉంది కదా, అందుకని నేనైతే పుష్ప 2 మూవీ బ్యాన్ రేటింగ్ అయితే క్రియేట్ చేసాను అనమాట. మీకైతే సింపుల్గా ఈజీగా అర్థమయ్యే విధంగా బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ అండ్ ఎలా యూజ్ చేయాలనేది నేనైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకైతే అర్థమైద్ది అనుకుంటున్నాను. అర్థమైతే లైక్ చేయండి అండ్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, సారీ ఫర్ లేటింగ్ వీడియో, ఎందుకంటే ఈ మధ్య కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అయితే చేయట్లేదు. ఇంకా మంచిగా వీడియోస్ చేయాలనుకుంటున్నాను. మీరైతే ఇంకొంచెం సపోర్ట్ చేయండి, మంచిగా సబ్స్క్రైబ్ చేసి షేర్ అయితే చేయండి వీడియోస్ అనేది. అండ్ మనీ ఎర్నింగ్ అండ్ టెక్ వీడియోస్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మీ ఒపీనియన్ ఏంటో కింద నేనైతే పోలింగ్ అయితే ఇచ్చాను అనమాట మన ఛానల్లో. మీరైతే మీ ఒపీనియన్ అయితే మీరైతే షేర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకేమైనా డౌట్లు ఉంటే నాకైతే మెసేజ్ చేయండి. అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి నేనైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వట్లేదు. మన వాట్సాప్ ఛానల్ అయితే క్రియేట్ చేశాను అనమాట. అందులో అయితే క్రియేట్ చేసి అందులో అయితే లింక్ ఇస్తాను, మీరైతే అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి. వాట్సాప్ ఛానల్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరైతే ఫాలో అవ్వండి. అండ్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫాలో అయితే కాండి, కొంచెం సపోర్ట్ అయితే చేయండి. అండ్ ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దాం మరి వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ముందుగా ఇక్కడ వచ్చేసి మీరైతే పిక్సార్ట్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీకు ఇలా అయితే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎడిట్ ఏ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీరైతే బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఓకే, బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ అండ్ కింద డిస్క్రిప్షన్లో లేదా మా వాట్సాప్ ఛానల్ అయితే ఇస్తాను, అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీకు ఒక పార్టీవేర్ పిఎన్జీ అయితే ఇస్తాను అనమాట. ఈ పిఎన్జీని అయితే మీరైతే యాడ్ చేసుకోండి. ఈ పిఎన్జీ వచ్చేసి ఇలా అయితే ఉంటుంది అనమాట. దీని ఫస్ట్ వన్ వచ్చేసి క్రాప్ చేసుకోండి, సింగిల్గా క్రాప్ చేసుకొని దీని అయితే ఇలా ముందుకైతే ఇలా పెట్టేసేయండి ఒక సైడ్కి. ఓకే, ఇలా అయితే పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వన్ డూప్లికేట్ తీసుకొని దీని ఇక్కడ రొటేషన్ అని ఉంది కదా, రొటేషన్ స్లిప్ రొటేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ రొటేషన్ చేసుకోండి. ఇక్కడ రొటేషన్ అయితే ఇలా అయితే చేసుకొని ఇలా అయితే పెట్టేసేయండి. ఓకే, పెట్టేసిన తర్వాత ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ అల్లు అర్జున్ గారిది అయితే నేనైతే కొన్ని పిఎన్జీస్ ఇస్తాను. అండ్ ఆ పిఎన్జీస్ అయితే మీరు యాడ్ చేసుకోండి. నేను ఇంకొక బ్యాన్ రేటింగ్ కూడా చేస్తాను, డోంట్ వరీ. అండ్ ఈ మధ్య అయితే కొంచెం బిజీగా ఉండి అయితే నేనైతే వీడియోస్ చేయట్లేదు. అండ్ ఈ పిఎన్జీని అయితే ఇలా చివరికి తీసుకొచ్చేసి ఇలా అయితే పెట్టేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ పిఎన్జీని కూడా ఇలా ఓకే ఇలా జూమ్ చేసి ఇలా చివరికి తీసుకొచ్చి పెట్టేసేయండి. ఓకే, ఇలా పెట్టేసి చూసుకోండి ఒకసారి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ మళ్ళీ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇంకొక పిఎన్జీ అయితే ఇస్తాను అనమాట. ఈ పిఎన్జీని సెలెక్ట్ చేసుకొని అల్లు అర్జున్ గారిదే ఇలా రొటేట్ చేసి ఇలా జూమ్ చేసుకోండి. ఓకే ఓకే ఇలా అయితే రొటేట్ చేసేసుకొని ఇక్కడ ఒపాసిటీ వచ్చేసి ఒక 10 పెట్టేసేయండి. 10 పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వన్ అయితే మీరు ఇక్కడ కొన్ని పిఎన్జీస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ బ్రష్ పిఎన్జీస్ అనమాట. ఇవి ఎలా క్రియేట్ చేయాలనేది కూడా నేను వీడియో చేసాను ఆల్రెడీ, కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ఐకాన్స్లో ఇస్తాను. మీరు వీడియో మోర్ అని నొక్కగానే మీకు కింద కనిపించేస్తుంది అనమాట వీడియో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ మిడిల్లో అయితే పెట్టుకోండి. మీరు ఇలా ఒక 5 నెంబర్స్ 6 నెంబర్స్ అయితే పెట్టుకోవచ్చు. మీరు టాపిక్ ఏం లేకుండా అయితే మీరైతే ఒక 10 ఫొటోస్ అయితే పెట్టుకోవచ్చు. ఓకే, ఇలా అయితే పెట్టేసుకోండి.
నేను జస్ట్ ఎగ్జాంపుల్ ఇలా యాడ్ చేశాను. మీరైతే మీ ఫ్రెండ్స్ కానీ మీరు ఫ్యాన్స్ అని ఎవరైనా పెట్టేసుకొని ఇలా ఎడిట్ చేసుకొని. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ వచ్చేసి టాపిక్ అనమాట, మనం టెక్స్ట్ పిఎన్జీస్ అయితే ఇచ్చాను, అవి అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. అవి వచ్చేసి వాట్సాప్ ఛానల్లో ఇద్దాం అనుకుంటున్నాను, లేదా కింద డిస్క్రిప్షన్ లైన్ ఇస్తాను, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఓకే ఇలా ఒక టాపిక్ అనమాట, ఇది మనం బ్యానర్ ఎందుకు వేస్తున్నాం అనేది టాపిక్, ఇలా అయితే పెట్టేసుకోండి. అండ్ మళ్ళీ ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి కొంచెం పైకి వచ్చేయండి. ఇక్కడ వచ్చేసి ఒక డైలాగ్, పుష్ప మూవీ నుండి డైలాగ్ అనమాట, డైలాగ్ ఇంపార్టెంట్, ఇక్కడ డైలాగ్ అయితే ఇలా యాడ్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసినాక ఇక్కడ పుష్ప 2 అని ఇది టైటిల్ అనమాట, దీన్ని ఇలా అయితే పెట్టేసుకోండి ఇక్కడ. ఓకే, ఇలా ఈ చివరి అయితే ఇలా పెట్టేసి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి తగ్గేదేలే ఫేమస్ డైలాగ్ కాబట్టి దీన్ని కూడా మీరు ఇలా యాడ్ చేసేసుకోండి. ఓకే, యాడ్ చేసి ఇలా పెట్టేసుకొని రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కొంచెం ఇలా ఇటుకు వచ్చేసి ఇక్కడ బోర్డర్ మీద క్లిక్ చేసి అవుటర్ 0 పెట్టేసేయండి. ఇన్నర్ వచ్చేసి ఒక 2 పెట్టేసేయండి, ఎక్కువద్దు, 2 పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ టూల్స్ మీద క్లిక్ చేసి అడ్జస్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ కాంట్రాస్ట్ వచ్చేసి ఒక 10, క్లారిటీ కూడా ఒక 10 పెట్టేసేయండి, సాచురేషన్ కూడా ఒక 10 పెట్టేసేయండి. ఇక్కడ షాడోస్ ఇది కూడా ఒక 10 పెట్టేసేయండి, మైనస్ పెట్టుకోండి, -10 అలా పెట్టేసి ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కూడా ఒక 10 అలా పెట్టేసేయండి. ఓకే, ఇది మీరు పెట్టుకున్న ఫొటోస్ని బట్టి మీరైతే ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. ఓకే, ఇలా అయితే ఉంటుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి డౌన్లోడ్ ఉంది కదా, డౌన్లోడ్ మీద క్లిక్ చేసి ఫోటో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.